వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరాపురంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలను, ఏపీ సంక్షేమ గిరిజన గురుకుల వసతి గృహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ కు వసతి గృహం ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గిరిజన విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వసతి గృహంలో అందే సదుపాయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర నాయక్ మాట్లాడుతూ ఆదివాసీల బ్రతుకులు మార్చడానికి విద్య ఒక్కటేనని, గిరిజన ఆదివాసీలు భవిష్యత్తులో అన్ని రంగాల్లో ముందుండాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా విధానాలలో అనేక సంస్కరణలు తీసుకొచ్చేలా వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని, గిరిజన బిడ్డలు, ఆదివాసీలు ఇటువంటి విద్యను అందిపుచ్చుకోవడంలో ముందుండాలని సూచించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు గిరిజనులకు చేరేలా అధికారులు, నాయకులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. लाइट है, ऐसा है कि कुछ एक आध जगह जहाँ नहीं है प्रॉब्लम, रिपेयरिंग के लिए हमको रिक्वायरमेंट देना होता है। दिन में वो कंप्लीट करना हो, अभी इतना दिन में वो पूरा लाइट सब विदिन 1 वीक हो जाएगा। 1 वीक चाहिए, 1 वीक अभी 6 दिन का टाइम हुआ है कि 6 दिन में हम మేడం రండమ్మ, మీరు ఎప్పుడు ప్రిన్సిపల్ గారికి యాక్షన్ తీసుకుంటాం. మనం వస్తే रिपेयरिंग तो मान लीजिए एक हफ्ते से चल रही है। पीछे बीच में मिस्त्री नहीं आ रहा था, बीच में 2-3 दिन काम हुआ है। फिक्स ఆ లైట్ ఎన్ని రోజులు లేదమ్మా? और ये ट्यूब लाइट्स के कर्टन में 4 साल पहले దసరా హాలిడేస్ లైట్ పెట్టుకుని లైట్ మరి 1 మంత్గా లైట్ లేకుండా అలాగే రన్ చేస్తున్నారా? చీకటిగా ఉండదా? తీసుకోవాలి రెగ్యులర్. आगे बढ़ेगा, सामने से तेज चल। గారి యొక్క సహకారంతో జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి కావచ్చు, లేకపోతే ఐటీడీ అధికారుల యొక్క సహకారంతో ఆ సమస్యని ఎంత వీలైతే అంత తొందరగా పరిష్కరించడానికి ఇవాళ ఎస్టీ కమిషన్గా, కమిషన్ సభ్యుడిగా మేమందరం కూడా కృషి చేస్తామని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ కూడా మీ ద్వారా మీ విద్యార్థులకు ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ విద్యని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. పేదవాడి యొక్క బ్రతుకులు మారాలి అంటే, సమాజంలో గిరిజన ఆదివాసీల యొక్క బ్రతుకులు మారాలంటే దానికి కారణం చదివే ఒక పునాది అవుతుంది. కాబట్టి విద్యని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయవద్దని ఇవాళ విద్యార్థులకే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా, ప్రతి తల్లి తండ్రికి కూడా వారి బిడ్డలని చదువుకోవడంలో, చదివించడంలో, ఉన్నత విద్య వైపు నడిపించడంలో వారి కృషి కూడా ఉండాలని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇవాళ గిరిజనులు, ఆదివాసీల యొక్క బ్రతుకులు మార్చడానికి ఇవాళ విద్యా విధానంలో అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి వందల వేల కోట్ల రూపాయలు కూడా ఇవాళ వెచ్చించి వారికి మంచి విద్యను అందించడానికి ఇవాళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు అనుకున్నటువంటి లక్ష్యాలను కూడా మరి గిరిజనులు, ఆదివాసీల యొక్క సమాజం దాన్ని అందిపుచ్చుకోవాలని కూడా మీ ద్వారా తెలియజేస్తూ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కూడా ఇవాళ గిరిజనులు, ఆదివాసీలు, ముఖ్యంగా యానాది ప్రజలు దాన్ని అందిపుచ్చుకోవాలని కూడా తెలియజేస్తూ, వారికి ఏ సమస్య ఉన్నా అధికారులు, నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను. ఇవాళ ఎస్టీ కమిషన్ టూర్ ప్రోగ్రాంలో భాగంగా నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది. ఇవాళ నెల్లూరు జిల్లాలో
చంద్రశేఖరపురం అనేటువంటి మరి ఈ ప్రాంతంలో ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఇక్కడ ఉంది. ఈ స్కూల్ని ఇక్కడ విజిట్ చేయడానికి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల యొక్క వారి యొక్క పర్యవేక్షణలో ఆధ్వర్యంలో మరి ఐటీడీ ఏపీఓ వారి యొక్క ఆధ్వర్యంలో మరి ప్రజలు ప్రజా సంఘాలు మీడియా మిత్రుల యొక్క ఆధ్వర్యంలో ఈ క్యాంపస్ ప్రిమిసెస్ అంతా కూడా ఇవాళ తరగతి గదులకు వెళ్ళి పిల్లలందరినీ కూడా ప్రత్యక్షంగా కలుసుకొని వారికి విద్యాబోధనలో కావచ్చు అయితే మిగతా సమస్యల మీద వారికి ఏదైనా ఇబ్బంది ఉందా అనేటువంటి అంశం మీద వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ క్యాంపస్లో దాదాపుగా 500 మంది విద్యార్థులు మరి ఈ ప్రాంతంలో చదువుకుంటా ఉన్నారు. ఇది సెంట్రల్ సిలబస్తో కూడినటువంటి విద్యాబోధనని ఈ క్యాంపస్లో ఇక్కడ విద్యార్థులకి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇవాళ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంటే క్యాంపస్లో చిన్న చిన్న సమస్యలు అంటే ఆ సమస్యలంతా కూడా మా దృష్టికి మరి ప్రజలు ప్రజా సంఘాల ద్వారా వచ్చాయి. ఇక్కడ పిల్లలకి తరగతి గదుల్లో ఫ్యాన్లు కానీ లైట్లు కానీ కొంత అసౌకర్యంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ ప్రత్యక్షంగా మేము తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ మెనో విషయంలో కూడా మరి భోజన విషయంలో కూడా కొంత పరిశుభ్రత లేదని కూడా ఇవాళ కమిషన్ దృష్టికి వచ్చింది. ఇక్కడ నీటి సమస్య కూడా ఉంది విద్యార్థులకి. ఇక్కడ బాత్రూమ్కి సంబంధించినటువంటి అంటే వాటికి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. అక్కడ డోర్స్ కానీ లైట్స్ కానీ అక్కడ హైజీనిక్గా అక్కడ పరిశుభ్రత లేకుండా ఆ వాతావరణం అంతా కూడా అపరిశుభ్రంగా ఉందని కూడా ఇవాళ కమిషన్గా అధికారుల యొక్క సమక్షంలో తెలుసుకోవడం జరిగింది. ఈ సమస్యలే కాకుండా ఇవాళ విద్యార్థులకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యలని అధికారుల ద్వారా మినిట్స్ రూపంలో ఒక రిప్రజెంటేషన్ తీసుకొని దాని గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు అందరూ కూడా మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.